ఒక 110-year-old అబాండన్డ్ లైమ్‌స్టోన్ క్వారీ ఒక 32 ఇయర్స్ ఒక హార్డ్ వర్క్ చేసి కొంతమంది మంచి బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్స్ కింద తీర్చిదిద్దారు. అదే సెడర్ లేక్స్. ఈ బొటానికల్ గార్డెన్స్‌లో చాలా 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 మంచి మంచి ఫ్లవర్స్, తర్వాత సీనరీస్ అవన్నీ ఉన్నాయండి. అసలు ఏంటి అనేది మనం చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ హార్ట్ ఫర్ యూ. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ గార్డెన్స్ పేరు సెడర్ లేక్స్ వుడ్స్ అండ్ గార్డెన్స్. దీన్ని డాక్టర్ రేమండ్ వెబ్బర్ అనే ఆయన కనుగొన్నారన్నమాట ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఈయన ఇదేంటంటే దీని స్టోరీ ఏంటంటే బ్యాక్ స్టోరీ, ఇదొక అబండెంట్ లైమ్‌స్టోన్ క్వారీ అన్నమాట. మైనింగ్ చేసి ఇంకా దాన్ని వదిలేశారు. సో అదేంటంటే మొత్తం పొల్యూట్ అయిపోయిందన్నమాట. ఎక్కడికక్కడ వాటర్ అది ఉండిపోయి. సో ఈ క్వారీ వచ్చేసి ఒక 100 years బ్యాక్ స్టార్ట్ చేశారంట. సో ఈయన ఏం చేశారు, 1991లో ఇది ఫైండ్ అవుట్ చేసి, లేదు ఇలా స్వాంప్ అని చెప్పి దాన్ని పర్చేస్ చేసి దాన్ని ఫస్ట్ ఒక పెద్ద ఫిషింగ్ పాండ్ కింద క్రియేట్ చేశారన్నమాట క్వారీని అంతటిని. అలాగా ఇంకా ప్లేస్ అనేది ఓపెన్ టు పబ్లిక్ మనం వచ్చి పే చేయాలి. బట్ ఆ వాల్యూ అనేది చాలా లిమిటెడ్. అది ఎందుకంటే ఈ గార్డెన్ మరి దాన్ని చూస్తున్న వాళ్ళకి శాలరీస్ కలగమాట. బట్ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే జైంట్ ఫిష్ పాండ్స్ అన్నాం కదా, ఎక్కడికక్కడ డక్ చేసి వాటర్ని కూడా రొటేట్ అన్నమాట, మనకి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు వాటర్ని. ఫిష్ పాండ్స్ అనేది బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ప్లేస్ అంటే జపనీస్ గార్డెన్ కింద, సో డిఫరెంట్ కింద క్రియేట్ చేశారన్నమాట. సో ట్రైల్స్కి చాలా షార్ట్ ట్రైల్సే. ఎవ్రీ ట్రైల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ బికాస్ మొత్తం సరౌండెడ్ బై నేచర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం వాక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ వేస్లో జపనీస్ గార్డెన్ అని, ఇంగ్లీష్ గార్డెన్ అని అలా డిఫరెంట్గా క్రియేట్ చేసి చాలా అందంగా తీసుకొచ్చారు. సో క్వారీలో ఉన్న ఆ ప్లేస్లో ఉన్నవన్నీ రాక్ బై రాక్ అంతా ఒక రోలర్స్తో తీసుకొచ్చి ఈయన ఏం చేశారంటే రేమండ్ అనే అతను ఒక స్మాల్ టీమ్ పెట్టుకొని డిఫరెంట్ ఐలాండ్స్ క్రియేట్ చేసి కాంక్రీట్ వాక్ వేస్, సెపరేట్ పూల్స్, వాటర్ ఫాల్స్, గజీబోస్, బ్రిడ్జెస్, పెవిలియన్స్ అంతా. ఈ బ్రిడ్జెస్ అనేది బ్రెజిలియన్ వాల్నట్తో కన్స్ట్రక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా గ్రీనరీ యాడ్ చేశారన్నమాట దాంతో అసలు ఆ ఏరియా చూస్తే సూపర్బ్గా ఉంది. అంటే యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ లాగా చాలా చాలా రియల్గా అనిపించింది. ఆయనకి ఏంటంటే గార్డెనింగ్ ఎంత ఇష్టమో ఫిషింగ్ కూడా అంతే ఇష్టం. లైక్ మేము ఫిషింగ్ ఫస్ట్ అయిన ప్రిఫరెన్స్ సో గార్డెనింగ్ కూడా ఇష్టం. అందుకు ఈ బొటానికల్ గార్డెన్స్కి మనకు ఒక యూనిక్ ఐడెంటిటీ అయితే వచ్చిందన్నమాట. ఈయన ఏం చేశారంటే 2014లో ఇది సెడర్ లేక్స్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద చేసేసి ఇతను ఒక 20 ఎకర్ బొటానికల్ గార్డెన్స్ కూడా నాన్ ప్రాఫిట్ కింద డొనేట్ చేస్తారు. అండ్ హీ సెడ్ ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. ఎవరైనా పబ్లిక్ వచ్చి చక్కగా చూసుకోవచ్చు. బట్ చెప్పాను కదా, ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మినిమల్. ఎందుకంటే మనం ఈ గార్డెన్స్ని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఆయన ఏంటంటే చాలా ఇప్పటికీ ఉన్నారు ఆయన. డిఫరెంట్ పీపుల్ వచ్చి ఏరియాస్ నుంచి వచ్చి చూడడం వల్ల తను కూడా చాలా హ్యాపీ అన్నమాట. బికాజ్ వాట్ ఎవర్ అతని ఐడియా ఏంటో అది ఫుల్ఫిల్ అయ్యింది. మనకి ఈ పార్క్లో మొత్తం మనం ఇంకా బొటానికల్ గార్డెన్స్లో మనకి బెంచెస్ ఉంటాయి, చిన్న పిక్నిక్ టేబుల్స్ ఉంటాయి ట్రైల్స్ మొత్తంలో. సో ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళు చక్కగా కూర్చొని కాసేపు మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. వి ఆల్సో సజెస్ట్ లైక్ మనం పిక్నిక్ లంచ్ ఏమైనా స్నాక్ తెచ్చుకున్నా చక్కగా కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. ఎక్కడికక్కడ అయితే బెంచెస్ అయితే ఉన్నాయి. అండ్ గార్డెన్ ఏంటంటే మనకు తెలిసినట్లే థీమ్ ప్రకారం వాళ్ళు డిస్ప్లేస్ అవి పెడతారు, సీనిక్ బ్యూటిఫుల్ అంతా పెడతారు. మనకి ఎలా ఉంటుందంటే ఒక డాగ్ వుడ్స్కి వెళ్తున్నట్టు హిక్కరీస్, పైన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత దాని పక్కన అడ్జసెంట్గా అనేది ఒక 64 ఎకర్ న్యాచురల్ కన్జర్వేషన్ ఉంటుంది. ఇదేంటంటే కన్జర్వేషన్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. సో ఈ వెబ్బర్ అనే ఆయన చాలా మంచి పని చేశారు. ఇది ఫైండ్ అవుట్ చేసి తన థాట్స్ దీని
అండ్ ఇక్కడ చూస్తే ఈ స్వాన్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. త్రూఅవుట్ ఈ బొటానికల్ గార్డెన్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఫ్లవర్స్ అండి. డిఫరెంట్ ఫ్లవర్స్, అసలు మంచి మంచి వాటన్నిటికీ నేను పిక్చర్స్ తీసుకున్నాను. ఫస్ట్లో మీకు డిస్ప్లే చేస్తుంది, మీరు చూస్తారు. చాలా బ్యూటిఫుల్గా మెయింటెనెన్స్ వాళ్ళు మొత్తం చాలా బాగా చేస్తున్నారు. అండ్ వాటర్ కూడా ఎక్కడ మనకి స్మెల్లీ అలా లేదు, ఎప్పటికప్పుడు క్లీనింగ్స్ అవి జరుగుతున్నట్లున్నాయి. చాలా నీట్గా ఉంది. అండ్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ అయితే ఆ సెంటర్లో గజీబో ఒకటి అరేంజ్ చేశారు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మాట. ఎవరైనా ఫ్యామిలీ టైం గడపాలన్నా లైక్ ఇన్ ద నేచర్ అనుకుంటే ఐ సజెస్ట్ దిస్ సెడర్ లేక్స్. బికాస్ ఏంటంటే ట్రైల్ కంప్లీట్ అవుతుంది. అంటే మరీ టూ మచ్ ఆఫ్ వాకింగ్ లేదు, భయం అనేది లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్. మొత్తం అంతా ప్రొటెక్షన్లో ఉంటుంది కాబట్టి ఏ యానిమల్ వస్తుందన్న భయం అయితే లేదు. బట్ నవ్ అండ్ దెర్ యూ కెన్ ఓన్లీ సీ క్యాట్స్ మాట. క్యాట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్లేస్ చూసాక గజీబో. సన్ సెట్ అవుతున్న టైంలో చూస్తున్నప్పుడు చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. మై ఫేవరెట్ పార్ట్ ఈస్ ఆల్వేస్ దిస్ వ్యాన్. అది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. ఎవ్రీబడి షుడ్ విజిట్ ఈ ప్లేస్ అనేది.